మరో టీచర్ ఎమ్మెల్సీని కూడా టీఆర్ఎస్ చేజార్చుకునే అవకాశాలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మొదటి రౌండ్లోనే 4వ స్థానానికి పడిపోయారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి రఘోత్తం రెడ్డి 610 ఓట్లు లీడ్లో ఉన్నారు. రఘోత్తం రెడ్డికి మొత్తం 3867 ఓట్లు, హెడ్ మాస్టర్ల సంఘం బలపరిచిన మోహన్ రెడ్డికి 3257 ఓట్లు, కొండల్ రెడ్డికి 1790, సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డికి కేవలం 1682 ఓట్లు మాత్రమే వచ్చాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరో టీచర్ ఎమ్మెల్సీని కూడా టీఆర్ఎస్ చేజార్చుకునే అవకాశాలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మొదటి రౌండ్లోనే 4వ స్థానానికి పడిపోయారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి రఘోత్తం రెడ్డి 610 ఓట్ల లీడ్లో ఉన్నారు. రఘోత్తం రెడ్డికి మొత్తం 3867 ఓట్లు, హెడ్ మాస్టర్ల సంఘం బలపరిచిన మోహన్ రెడ్డికి 3257 ఓట్లు, కొండల్ రెడ్డికి 1790, సిట్టింగ్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డికి కేవలం 1682 ఓట్లు మాత్రమే వచ్చాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతుంది. మనకు కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం నుంచి కూడా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే ఉందో మనకు సాగుతుంది. అయితే ఇప్పటికే పట్టభద్రులకు సంబంధించి కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి కావచ్చు, తొలి రౌండ్ టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి తొలి రౌండ్ ఫలితం వచ్చేసింది. మనకు తొలి రౌండ్ లో రఘోత్తం రెడ్డి ఎవరైతే ఉన్నారో మనకు పీఆర్టీయూ టీఎస్ యూనియన్ నుంచి ఆయనకు 610 ఓట్లలో లీడ్ తోటి మనకు వచ్చాడు. తర్వాత రెండో స్థానంలో బి మోహన్ రెడ్డి ఉన్నారు. బి మోహన్ రెడ్డి కూడా ఆయన మాజీ ఎమ్మెల్సీ, ఆయన హెడ్ మాస్టర్ల సంఘం తరఫున ఆయనకు బలపరిచిన అభ్యర్థిగా రెండో స్థానంలో. ఇద్దరి మధ్య ఓట్లు 610 ఓట్ల తేడాతో ఉండింది. 13,000 పైచిలకు ఓట్లు చెల్లిన ఓట్లుగా అక్కడ మనకు గుర్తించడం జరిగింది. అయితే మనకు మొత్తం పోలైన ఓట్లు కనుక తీసుకుంటే 19,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. 19,000 పైచిలకు ఓట్లలో కేవలం 3,600 పైచిలకు ఓట్లు మాత్రమే లీడ్ గా ఉన్న అభ్యర్థి రఘోత్తం రెడ్డికి వచ్చింది. కానీ మనకు 9,000 పైచిలకు ఓట్లు వస్తేనే మనకు అతను గెలిచినట్టుగా ఉంటుంది. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్ల ప్రకారం దీనికి ఇంకా 3 ఓట్లు రావాల్సింది. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటు, అవసరమైతే మూడో ప్రాధాన్యత ఓటు కూడా టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితంపై అవి రెండు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి అధికారులంతా కూడా ఇప్పుడు రెండో రౌండ్ లో కేవలం ప్రతి టేబుల్ కు 400 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 400 ఓట్లకు సంబంధించిన ఫైనల్ ఫలితాన్ని కొద్దిసేపట్లో అఫీషియల్ గా వెల్లడించే అవకాశం ఉంది. ఈ మొదటి 2 రౌండ్ల తర్వాత కూడా మనకు తొలి ప్రాధాన్యత ఓటులో 50% ప్లస్ 1 ఓటు కనుక లేకపోతే రెండో రౌండ్ లెక్కిస్తారు. రెండో రౌండ్ కూడా కాకపోతే మూడో రౌండ్ లెక్కిస్తారు. ఇది టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి ఇప్పటికే మనకు లీడ్లో జీవన్ రెడ్డి కొనసాగుతున్నారు. కానీ మొదటి రౌండ్ అఫీషియల్ ఫలితం ఇంకా రాలేదు. కానీ ప్రతి టేబుల్, మొత్తం 14 టేబుల్లలో ఉన్న ప్రతి టేబుల్ దగ్గర ఉన్న కౌంటింగ్ కనుక చూస్తే మనకు జీవన్ రెడ్డి అత్యధికంగా లీడ్లో ఉన్నారు. పోలైన మొత్తం ఓట్లో 1000 ఓట్లలో కూడా
మనకు జీవన్ రెడ్డికి ఎక్కువ ఓట్లు పోలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక 2, 3, 4 స్థానాలు కనుక చూస్తే దీనిలో బీజేపీ నుంచి సుగుణాకర్ రావు, తర్వాత మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్, తర్వాత రంజిత్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఏబీవీపీకి సంబంధించిన నేపథ్యం ఉన్న వ్యక్తి. ఆయన బీజేపీకి రెబల్ గా వేశాడు. వీళ్ళు నలుగురు మధ్యలో కూడా మనకు ఓట్లన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇందులో జీవన్ రెడ్డికి ఎక్కువ రేట్ వస్తుంది. టీఆర్ఎస్ సంబంధించి ఇప్పుడు 2వ రౌండ్ కంప్లీట్ అయ్యి మొత్తం ఓట్లన్నీ కూడా కలెక్టర్ టేబుల్కి పంపించారు. కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఆయన ఇన్వాలిడ్ ఓట్లను ఒకసారి చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత 2వ రౌండ్ ఫలితాన్ని కూడా అఫీషియల్ గా విడుదల చేస్తున్నారు. వీళ్ళంతా కూడా సిబ్బంది ఇప్పుడు 2వ రౌండ్ కలెక్టర్ ఏం చెప్తారో దాని తర్వాత 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన అవసరం ఉంటుంది అనేది వీళ్ళందరూ తెలుసు కాబట్టి సిబ్బంది అంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనకు ట్రెండ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కూడా టీఆర్ఎస్ కు కొద్దిగా చేదు ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. మనకు టీఆర్ఎస్ అభ్యర్థులు 2 చోట్ల కూడా మనకు ఇటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయితే 1680 ఓట్లు మాత్రమే పాతూరు సుధాకర్ రెడ్డి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పాతూరు సుధాకర్ రెడ్డికి 1680 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే లీడ్లో ఉన్న అభ్యర్థిలో సగం ఓట్లు మాత్రమే వచ్చినాయి. అతను 4వ స్థానంలో ఉన్నారు. ఆయనకంటే ముందు కొండలరెడ్డి 3వ స్థానంలో ఉన్నాడు. ఆయనకంటే ముందు మోహన్ రెడ్డి ఉన్నాడు. మోహన్ రెడ్డి కంటే ముందు రఘోత్తమ్ రెడ్డి ఉన్నాడు. దీంతో పాతూరు సుధాకర్ రెడ్డి దాదాపు గంట సేపటి క్రితమే కౌంటింగ్ హాల్ నుంచి బయటికి వెళ్లిపోయారు. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా జీవన్ రెడ్డి లీడ్లో కనిపిస్తున్నారు. ప్రతి 100 ఓట్లలో కూడా దాదాపు 50-60% ఓట్లు అతని క్యాబిన్ లోకి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు ట్రేలు పెట్టారు. ఆ ట్రేలో జీవన్ రెడ్డి ట్రేలు మొత్తం నిండిపోయి కట్టలుగా కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. జీవన్ రెడ్డి ట్రేలో ఉన్న ఓట్లను మనం కనుక చూస్తే చాలా కట్టలు కనిపిస్తున్నాయి. తర్వాత దాని పక్కనే సుగుణాకర్ రావు ఓట్లు మనం చూడొచ్చు. సుగుణాకర్ రావు తర్వాత ఇటు పక్కన మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ ఉన్న ఓట్లు ఉన్నాయి. తర్వాత మీకు ఈ కట్టలను బట్టి మనకు దాంట్లో ఉన్న ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఎవరికి ఎక్కువ ఓట్లు అయితే అనేది మనకు అనధికారికంగా కనుక చూస్తే అక్కడ ఓట్ల కట్టలు అవన్నీ కూడా 25 ఓట్లుగా బండిల్స్ చేసి పెడుతున్నారు. ఇవన్నీ మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తాయి. దాంట్లో ఇన్వాలిడ్ ఓట్స్ కూడా కొన్ని ఉంటాయి. మనం ఇన్వాలిడ్ ఓట్స్ ను చెక్ చేసిన తర్వాత కలెక్టర్ సర్టిఫై చేసి ఉంటుంది. ఇది ఇన్వాలిడ్ ఓటు నిజమైన ఇన్వాలిడ్ ఓట్ అయినా లేకుంటే దీంట్లో అవసరమైతే చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ ఆయన చెక్ చేసిన తర్వాత తొలి రౌండ్ ఫలితాన్ని వెలువరిస్తారు. ఇప్పటికే ఉదయం నుంచి బెండలు కట్టడము, తర్వాత బాక్సులు ఓపెన్ చేయడము లాంటి ప్రక్రియ చాలా ఆలస్యమైంది. ఇది ఇప్పటికే మనకు ఇంకా మొదటి రౌండ్ లోనే ఉన్నాము. కొన్ని టేబుల్స్ నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయి డీటెయిల్డ్ గా టేబుల్ రిపోర్ట్ అంతా కూడా కలెక్టర్ దగ్గరికి పోయినప్పుడు కూడా మిగతా కొన్ని టేబుల్స్ నుంచి ఇంకా ఫలితాలు అందాల్సి ఉంది. ఎక్కడైతే ఫస్ట్ రౌండ్ టేబుల్ 1000 ఓట్లు లెక్కింపు పూర్తయిందో దానిలో 2వ రౌండ్ కూడా 1000 ఓట్ల చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక్కొక్క రౌండ్ కు 14,000 ఓట్లు ఉంటాయి. 14,000 ఓట్లు లెక్కించిన తర్వాత ఆ 14,000 లీడింగ్లు అంటే ఏ అభ్యర్థికి ఎక్కువ లీడ్ ఉంది అనేది మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎప్పటి మాదిరిగానే. అయితే ఇప్పుడు మనకు త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అభ్యర్థులు ఇట్లా 3వ ప్లేస్ లో 4వ ప్లేస్ లో ఉండడం ఇక్కడ మనకు వాళ్ళ పార్టీకి ఎట్లా ఆలోచిస్తారనేది మనం చూడొచ్చు. ఎవరైతే సమాజంలో మేధావి వర్గంగా మనకు ఉన్నారో ఆ మేధావి వర్గంగా ఉన్న వాళ్ళ ఆలోచన తీరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఉండడం, తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్న జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని ముందుకు తీసుకురావడం, తర్వాత ఇవన్నీ చూస్తూ ఉంటే ట్రెండ్స్ దీని మీద రేపటి నుంచి ఏం స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కారణంలో ఇది మనకు టెక్నికల్ గా ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంటారా లేకుంటే ఇంకేం చెప్పుకుంటారు అనేది మనం ఒక వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వీళ్ళు చెప్పుకోవడానికి వీలు లేకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉదాహరణకు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరు సుధాకర్ రెడ్డి అయితే మొన్నటి వరకు సాక్షాత్తు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ శాసన మండలి విప్గా ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మామిళ్ళ చంద్రశేఖర్ ఏకంగా కేసీఆర్ ను కలిసి మద్దతు తీసుకుని వచ్చారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మద్దతును కోరిన ట్రస్మా ప్రైవేటు ఉపాధ్యాయుల యాజమాన్యాల సంఘం తరఫున ట్రస్మా శేఖర్ రావు కూడా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లను నమోదు చేసి బరిలో ఉందామని చెప్పి ఆశతో వచ్చినప్పటికీ కూడా ఆయనను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు దగ్గరుండి ఆయన డ్రాప్ చేయించడం జరిగింది. ఉదాహరణకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నాడు. ఆయన కూడా మొన్నటి వరకు ఒక స్కూల్ నిర్వహించాడు. కాబట్టి ఆయనకున్న పరిచయాలతోటి ట్రస్మా శేఖర్ రావును పోటీ నుంచి తప్పించడం జరిగింది. ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకున్నప్పుడు కూడా ఆయన తన కంటతడి పెట్టడం జరిగింది. కంటతడి పెట్టి ఆ కళ్ళు తిరిగి పడిపోయిన సంగతి కూడా తెలుసు మనకు. అంటే మామిళ్ళ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అనేది మనకు సాక్ష్యంగా చెప్పొచ్చు మనకు. అయితే వాళ్ళు టెక్నికల్ గా ఆయన పేరు బ్యాలెట్ పేపర్లో కావచ్చు, తర్వాత అక్కడ చూస్తే ఆయన స్వతంత్ర కోటాలో మామిళ్ళ చంద్రశేఖర్ పేరు ఉంటుంది.
జాతీయ పార్టీలకు సంబంధించి వస్తే మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి, తర్వాత సుగుణాకర్ రావు కూడా మనకు లీడ్ లో కనిపిస్తున్నారు. సుగుణాకర్ రావు 2వ స్థానం కానీ 3వ స్థానం కానీ ఉండే అవకాశం ఉంది ఆయనకు వచ్చిన ఓటు ఆధారంగా. కాకపోతే సుగుణాకర్ రావుకు ఒక ఇబ్బంది ఏంటంటే ఆయనకు అదే పార్టీ నుంచి రెబల్ గా ఉన్న రంజిత్ మోహన్ కూడా పెద్ద ఎత్తున ఓట్లు తీసుకున్నాడు. ఆ 2 ఓట్లు కనుక కలిస్తే జీవన్ రెడ్డికి కొంచెం టఫ్ క్యాండిడేట్ గా టఫ్ ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ 2 ఓట్లు స్ప్లిట్ అయిపోయినాయి. కాబట్టి జీవన్ రెడ్డి చాలా లీడ్ లో మొదటి రౌండ్ లో కనుక చూస్తే చాలా లీడ్ లో కనిపిస్తున్నారు. మొత్తం 9 రౌండ్ల పాటు ఈ కౌంటింగ్ జరుగుతుంది. 9 రౌండ్లకు ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేకుంటే మధ్యలో కొంచెం తేడాలు వస్తుందని వేచి చూడాల్సి ఉంది. ఉదాహరణకు ఇప్పుడు మొదటి రౌండ్ లో ఒక్కొక్క టేబుల్ దగ్గర ఉన్న ఓట్లు కనుక చూస్తే మొదటి రౌండ్ ఫలితంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గెలిచే అవకాశంగా మనకు ఆ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. కానీ 2వ రౌండ్ లో కొంచెం అటు ఇటు అయినా కూడా 2వ ప్రాధాన్యత ఓటు ఉంది. 2వ ప్రాధాన్యత ఓటు కూడా విజేతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇప్పుడు పోలైన ఓట్లను కనుక మనం పరిశీలిస్తే జీవన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లు 2వ ప్రయారిటీ కింద రాణి రుద్రమ్మకు కొంతమంది ఇచ్చారు. కొంతమంది 1వ ప్రాధాన్యత ఓటు మాత్రమే వేసి వదిలేసిన పరిస్థితి ఉంది. అంటే మనకు అదే టీఆర్ఎస్ మామిళ్ళ చంద్రశేఖర్ కనుక మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చిన వాళ్ళు 2వ ప్రాధాన్యత కింద కూడా జీవన్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి ఉంది. కొందరు సుగుణాకర్ రావు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది మనకు చివరి నుంచి అంటే లీస్ట్ ఓట్లు ఎవరైతే సాధించుకున్నారో వాళ్ళ నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ పైకి తీసుకొస్తారు. కాబట్టి ఈ ప్రక్రియలో మనకు మొత్తం ప్రక్రియలో కూడా సెకండ్ ప్రియారిటీ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఓవర్ టు యు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.